టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదిగోండి ఆనాడు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త నేను చదివి వినిపిస్తా ఉన్నా. మార్చి 23, 2021 అంటే ఈ టెండర్లు ఖరారు అయినటువంటి సందర్భంలో స్వయంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు అన్న మాటలు, ఇసుక విక్రయాలలో మిగిలేది 72 కోట్లు మాత్రమే. ఆరోపణలు చేసిన వాళ్ళు టెండర్లు ఎందుకు వేయలేదు, వాళ్ళకి ఆ విలువ తెలుసా, పారదర్శకంగా చేస్తే విమర్శలు బాధాకరం అని ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఏటా 2 కోట్ల టన్నుల విక్రయాలతో కేవలం 950 నుండి 965 కోట్ల వ్యాపారం మాత్రమే జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నులు మాత్రమే ఇసుక విక్రయాలు జరుగుతాయి అని చెప్తూ, దాని ద్వారా వచ్చేది కేవలం ఒక 950 కోట్లు, దానిలో 765 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తే పాపం ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ కంపెనీకి మిగిలేది 64 కోట్లు మాత్రమే. నిర్వహణ ఖర్చులు 64 కోట్లు అవుతాయి. ఇక మిగిలేది 36 కోట్లు మాత్రమే. 2 సంవత్సరాలకి 72 కోట్లు మాత్రమే ఆ సంస్థకి మిగులుతాయి. పాపం చాలా ఉదార స్వభావం కలిగినటువంటి సంస్థ, ఏదో పాపం చారిటీ కోసం మన రాష్ట్రానికి వచ్చినట్టు కేవలం 72 కోట్లు లాభం ఆర్జించడానికి పాపం 2 సంవత్సరాల పాటు ఇసుక తవ్వకాలు జరపడానికి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారు వచ్చినట్టు ఆయన అన్న మాటలు. అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి, ఇసుకపై వచ్చేది 950 కోట్లు అయితే 1000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన కూడా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడినటువంటి పదజాలాన్నే ఆయన కూడా ప్రయోగించి ఆయన కూడా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు వాస్తవాలు ఏంటో ఒకసారి మనం గమనించుదాం. ఈ రోజున ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ని నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నా. ఈ డాక్యుమెంట్ ఏంటంటే, స్వయంగా విజి వెంకటరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఆయన టు ది డైరెక్టర్ జనరల్ జిఎస్టి ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి రాసినటువంటి లేఖ. ఎప్పుడు రాశారండి? 11/9/2023 సెప్టెంబర్ 11, 2023 మన డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి గారు సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ జిఎస్టి ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి రాసినటువంటి లేఖ ఇది. ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది అంటే, జిఎస్టి ఇంటెలిజెన్స్ వారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక తవ్వకాలపైన అనేక అనుమానాలు వచ్చి వారు వీరిని అనేక వివరాలు అడగటం జరిగింది. I invite kind attention to the subject and references cited. I am to inform that in compliance to the summons dated 31/8/2023 అంటే జిఎస్టి ఇంటెలిజెన్స్ వారు ఆగస్టు 31, 2023 సమన్స్ జారీ చేశారు. ఎవరికి? డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారికి సమన్స్ జారీ చేస్తే ఆ సమన్స్ అందుకుని బాలచంద్రశేఖర్ అడిషనల్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, ఆయనతో పాటు శ్రీ నాగేశ్వరరావు జనరల్ మేనేజర్ అకౌంట్స్, వీరిద్దరూ కూడా ఆ సమన్స్ అందుకుని జిఎస్టి ఇంటెలిజెన్స్ వారి ముందు హాజరవటం జరిగింది. ఎప్పుడు? 4/9/2023 ఆగస్టు 31, 2023 సమన్స్ జారీ అయితే సెప్టెంబర్ 4న చంద్రశేఖర్ అడిషనల్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, శ్రీ నాగేశ్వరరావు జనరల్ మేనేజర్ ఫైనాన్స్ ఏపీఎండిసి ఇద్దరు కూడా సెప్టెంబర్ 4న హాజరవటం జరిగింది. ఆ రోజున కూడా అనేక ప్రశ్నలు వీరిని అడిగితే కొన్ని ప్రశ్నలకు వీళ్ళు జవాబులు సరిగా చెప్పకపోయేసరికి మళ్ళీ కూడా ఈ లేఖ ద్వారా ఆ ప్రశ్నలన్నిటికీ నేను జవాబులు ఇస్తున్నానని చెప్పి సెప్టెంబర్ 11న వెంకటరెడ్డి డైరెక్టర్ జనరల్ జిఎస్టి ఇంటెలిజెన్స్కి రాశారు. సో జిఎస్టి వారు అడిగినటువంటి ప్రశ్నలేంటి, వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి సమాధానాలు ఏంటో మనం వింటే, జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీకి టెండర్ ఖరారు చేసిన తేదీనే 1250 కోట్లు, సుమారు 1250 కోట్ల రూపాయల భారీ బహుమానాన్ని జగన్ సర్కార్ ఏ రకంగా ఇచ్చిందో మనకు అర్థమవుతుంది. ఇందాక పాపం గోపాలకృష్ణ ద్వివేది గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పాపం అండి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి మిగిలేదు 72 కోట్లే.
అసలు ఏమి మిగలదు వాళ్ళకి అని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం. టెండర్ ఖరారు చేసిన రోజునే, ఇంకా జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు ఇసుక తవ్వకాలు ప్రారంభించక ముందే దాదాపు 1250 కోట్ల రూపాయల భారీ నజరానాని జగన్ సర్కార్ ఇచ్చేసింది సార్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంకటరెడ్డి గారికి ఏమని అడిగారంటే ప్రశ్న, ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ సేల్ ఆఫ్ శాండ్ డన్ బై యూ ఫర్ ద పీరియడ్ సెప్టెంబర్ 2019 టు జులై 2023. సెప్టెంబర్ 2019 నుండి జులై 2023 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇసుక అమ్మకాలు వివరాలు మాకు తెలియజేయండి అని జిఎస్టీ వాళ్ళు అడిగారు. అడిగితే మన వెంకటరెడ్డి గారు సమాధానం ఇచ్చారు. ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఫ్రమ్ సెప్టెంబర్ 2019 టు మే 2021 ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బీయింగ్ అన్ ఏజెంట్ conducted sand operations on behalf of Department of Mines and Geology, Government of Andhra Pradesh. సెప్టెంబర్ 2019 అంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఇసుక అమ్మకాలని ఏపీఎండిసి కట్టబెడుతూ సెప్టెంబర్ 2029లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 4 నెలల్లోనే తీసుకున్నటువంటి అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి నిర్ణయం అది. సో సెప్టెంబర్ 2019 నుండి మే 15, 2021 అంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి టెండర్ కట్టబెట్టే వరకు దాదాపు 20 నెలల 15 రోజుల పాటు ఏపీఎండిసి వాళ్ళు ఇసుక అమ్మకాలు చేశారు రాష్ట్రంలో. అదే విషయాన్ని నేను చెప్తూ, ద టోటల్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ శాండ్ ఇన్క్లూడింగ్ ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డోర్ డెలివరీ ఈజ్ రూపీస్ 2610 crores ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ద జిఎస్టీ లయబిలిటీ ఈజ్ అట్ 5%. 2610 కోట్ల రూపాయలండి. 2610 కోట్ల రూపాయలు. ఈ ఫిగర్ గుర్తుంది కదండి. సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు అంటండి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు 2610 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుక అమ్మకాలు చేశారంట. ఈ 2610 కోట్ల రూపాయలలో సరే డోర్ డెలివరీ ఛార్జెస్ కనుక మనం తీసేస్తే, ఎందుకంటే ఎవరైనా కావాలంటే శాండ్ డిపో దగ్గరికే వచ్చి ఇసుక తీసుకెళ్ళొచ్చు, అలా తీసుకువెళ్ళలేనటువంటి వారు డోర్ డెలివరీ అడుగుతారు, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి మనం న్యాయంగానే మాట్లాడదాం, ఏది మాట్లాడినా కూడా అడ్డగోలుగా మనం ఏ ఆరోపణ చేయొద్దు. సో డోర్ డెలివరీ ఛార్జెస్ దీనిలో 710,9,74,485 రూపాయలు అని చెప్పి రాశారు. డోర్ డెలివరీ ఛార్జెస్ ఏది 2610 కోట్ల రూపాయలలో 710,9,74,485 రూపాయలు డోర్ డెలివరీ ఛార్జెస్ అన్నారండి. ఈ డోర్ డెలివరీ ఛార్జెస్ మనం తీసివేస్తే ఇక మిగిలింది 19,49,00,000 రూపాయలు. 19,49,00,000 రూపాయలు అంటే మన గౌరవనీయులైన వెంకటరెడ్డి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారు ఏం చెప్తా ఉన్నారండి, సెప్టెంబర్ 2019 నుండి మే 15, 2021 వరకు 20 నెలల 15 రోజుల కాలంలో మేము 19,49,49,00,000 రూపాయల విలువైనటువంటి ఇసుకని అమ్మాము అని చెప్పారు. అంటే మనందరికీ తెలుసు జనవరి ఫిబ్రవరి నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది 2020లో. మార్చి నుంచి లాక్డౌన్ పెట్టారు. దాదాపుగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో పూర్తిగా లాక్డౌను, కోవిడ్ కలకలం. కాబట్టి ఈయన చెప్తున్నటువంటి సెప్టెంబర్ 2019 నుండి మే 2021లో దాదాపు 4 నెలలు పూర్తిగా లాక్డౌన్కి పోయింది. కాబట్టి 20 నెలల 15 రోజుల కాలంలో 4 నెలలు మనం కోవిడ్ లాక్డౌన్కి తీసేస్తే ఇక మిగిలింది 16 నెలల 15 రోజులు. ఈ 16 నెలల 15 రోజుల్లోనే 19,49,00,000 రూపాయల విలువైనటువంటి ఇసుకను అమ్మారు. అంటే యావరేజ్న నెలకి 115,18,00,000 రూపాయలు విలువైనటువంటి ఇసుకను అమ్మారండి. నెలకి 115 కోట్లు. సరే, ఈ విషయం అలా ఉంటే తర్వాత ఏం చెప్తారండి, పోస్ట్ దట్ పీరియడ్ ద రైట్ ఆఫ్ ఎక్స్కవేషన్ అండ్ సేల్ ఆఫ్ శాండ్ వాజ్ అవార్డెడ్ టు మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఫర్ ఎ ప్రీమియం అమౌంట్ ఆఫ్ 1528 crore ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years.
ప్రీమియం అమౌంట్ అంటండి, 1528 కోట్ల ప్రీమియం అమౌంట్కి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి 2 సంవత్సరాల పాటు టెండర్ని కట్టబెట్టారని మళ్ళీ అదే ప్రశ్నకు సమాధానంగా వెంకటరెడ్డి గారు రాశారు. ఇక్కడే 1250 కోట్ల రూపాయల డిస్కౌంట్ తెలిసేది ఇక్కడే. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి ఇసుక తవ్వకాలు కట్టబెట్టక ముందు వరకు నెలకి సుమారు 115 కోట్ల రూపాయల ఇసుక అమ్మినటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే 24 నెలలకి మనం లెక్కేస్తే 115 కోట్ల రూపాయల చొప్పున 2764 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినటువంటి అవకాశం ఉంది. 24 నెలలకు 2 సంవత్సరాల కాలానికి 2764 కోట్లు. 2764 కోట్ల బేస్ ప్రైస్ పెట్టాలి టెండర్ పిలిచినప్పుడు. మిస్టర్ వెంకటరెడ్డి, ఇవాళ నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు కోవిడ్ లాక్డౌన్ జరిగినటువంటి 4 నెలలు తీసేయగా యావరేజ్న నెలకి 115 కోట్ల రూపాయలు ఇసుక అమ్మకాలు చేశారని చెప్పి నువ్వే డైరెక్టర్ జనరల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ చెప్పావు.